బడేల్ బడేల్ వచ్చేయమంటావా? నిజమేనా? జఫాగా లేడుగా? లేడు రాజా, డాబడేల్ రాజా. పక్క కదా? బడేల్ రాజా రా. జఫాగా లేడు కదా? లేడు రాజా రా. షూర్ కదా? పక్క కదా? లేడు. నువ్వు మరీ ముక్కుతో ముద్దులేడితే ఊరుకొని చెప్తున్నాను, ముక్కు మీద గుద్దేస్తాను. ఎవరన్నా ముక్కుతో ముద్దులేటావు కదా? వచ్చినా ఏం చేయను రా. నిజం చెప్పు. నా కాదు, సైలెంట్గా వస్తున్నాను, పర్లేదు కదా? ఏంటో ఈ రిస్కులు ఏంటో ఈ వయసులో నాకు. ఈ అమ్మ అదేమో మాట్లాడితే తలుపు తీసి ఉంచాను, రా రా అంటుంది. వెళ్తే ఏమవుద్దో తెలీదు, డేరింగ్ చేసి వెళ్ళిపోతున్నాను లోపలికి. ఏమనుకోద్దు ఎవరు. బడేల్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. వచ్చేయమంటావా? ఓ కొత్త ఆడిపోతున్నావు. గొర్రె మొహం దానా. చూస్తేనేమో జిరాఫీ అంత ఉంటావు, నేనేమో లిల్లీ పుట్టులాగా ఉంటాను. ఎలా మరి? స్టూల్ తెచ్చుకోమంటావా? 5 అడుగులు స్టూల్ తెచ్చుకోనా? బేవర్సిదానా. అర్ధరాత్రి పూట మధ్యలో తెరువులాగా ఆడేమో షూటింగ్కి వెళ్ళిపోయాడు, రా రా అంటావు. నువ్వు చూస్తేనేమో అర్ధరాత్రే దొరుకుతావు. మళ్ళీ ఏం చేయాలి అబ్బాయి ఇప్పుడు? హెల్మెట్లు అన్నీ తెచ్చుకున్నాను, కంగారు ఇవ్వలేదు మనకి. ఏంటి దయచేసి నా డిఎన్ఏ టెస్టులు అవి ఇవి అని చెప్పేసి మళ్ళీ దొరికిపోతాం, లేనిపోయిన బాధ. అయినా దరిద్రం ఏమో నా కర్మ కొద్దీ నువ్వే దొరికే ఏమిటో మరి. కలవరం చేస్తున్నావు కదా, రా 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 అని. అందుకే వచ్చాను. ఏం జరిగినా అంతా నీ మీదే, నాకేం సంబంధం లేదు, నాకే పాపం తెలీదు. ఓకే రమ్మనవను వచ్చాను, కమ్మాన్ లే లే లే. ఇంకా ఫుల్ ఈరోజు సెల్ ఫోన్ కూడా సైలెంట్లో పెడేస్తాను, కంగారు అడగండి ఎవరు కూడా. ఈరోజు వీడియో ఉండదు వ్యూవర్స్. అర్జెంట్గా బడేలు రమ్మని అర్ధరాత్రి మధ్యలో తెరువులాగా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఏం జరిగినా రేపు మీకు క్లియర్గా ఆ వీడియో పెట్టి చూపిస్తాను. అదే వీడియో అంటే ఆ వీడియో పెట్టి చూపించను, ఏం జరిగిందో చెప్తాను క్లియర్గా. ఓకే వ్యూవర్స్, మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సిబిఎస్ క్రియేషన్స్ ఛానల్ని. సిబిఎస్ క్రియేషన్స్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్స్ బాగా పెడుతున్నారు, దీనికి బాగా దోలెక్కువైపోయి రా 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 రాజా బడేల్ బడేల్ అనిపించింది ఏంటో. మరి ఇంకా లైటింగ్స్ అవి లేవనుకుంటున్నారా? మరి అర్ధరాత్రి మధ్యలో దరువులు అంటే ఎలాగుంటే ఏదో నాకు ఇదే ఫస్ట్ టైం గోడ ఎక్కడం, ఎప్పుడూ ఎక్కలేదు. దానివల్ల ఏంటంటే అంత కొత్తగా వింతగా ఉంది. చూస్తాను ఏం జరుగుద్దో లోపలికి వెళ్ళాక. నా టెన్షన్ ఏంటి మధ్యలో ఈ జఫాగడ్ వచ్చేస్తాడేమో అని అదో డౌటు. ముందు సీరియల్ ఏమో అది 6వ నెంబర్, ఇప్పుడు 6వ నెంబర్ సీరియల్ నడుస్తుంది. ఆల్రెడీ 5గురు ఉన్నారు లోపల. వాళ్ళు బయటకు వస్తే కానీ ఏ విషయం తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. మధ్యాహ్నం వెళ్ళారట పాపం, ఎండలోటి మండిపోతున్నాయి కదా. ఇదేమో కసిపురుగు వదలట్లేదు వాళ్ళని. దానివల్ల ఏంటంటే అని వీడియో తీస్తాను అనుకున్నావా? భ్రష్ట ముఖం దానా, ఏమే కుంకుడికాయ గింజ మొక్కలం దానా. నీ ముక్కు చూస్తే 3 మీటర్లు ఉంటుంది. నన్నేమో అత్తమానికి తలుపు తీసాను రా రా అంటావు. అయినా సిగ్గు లేకుండా మీ అక్కను కూడా తిట్టేస్తున్నావు. తోడబుట్టిన అక్కే కదా, పక్కింటోడు పుట్టిందా కొమ్మ తీసి. కానీ నీకు జీవితం సంకన ఆగిపోవాలని పరమేశ్వర మీ పాదపద్మములతో మీ కనుమలు కలముతో ఆ పాపిష్టి సంకన ఆగిపోవాలని, నా ఉసురు దానికి కంపల్సరీ తగలాలని, నా శాపనార్థాలన్నీ దాని మీద క్రికెట్ బాల్ మీద పడాలని. దెబ్బకి ఆల్రెడీ మొన్న బండి బతుక ఏం బండి అది, బామ్మ బతుకు బండి లేచిపోయే ఛానల్. మళ్ళీ ఏంటే ఇంకోటి సేమ్ అలాంటిదే తీస్తారా? నువ్వు ఎక్కడ అడిగడితే అక్కడ దరిద్రం. మొన్న అదేదో మళ్ళీ సేమ్ అలాంటిదే సేమ్ ఇంకో ప్రోగ్రామ్ తీస్తున్నారు, అందాక రెస్ట్ ఇచ్చారా? నువ్వు ఈలో బెడ్రూమ్లో ఎక్కడ ఉన్నాయని ఎతికేసుకుంటున్నావు వెళ్ళి. అయినా జఫాగడ్ ఓ సినిమా షూటింగ్కి వెళ్ళాడు, ఏదో మొత్తానికి షార్ట్ ఫిల్మ్ ఏదో అంటున్నాడు. దానికి నువ్వు ఎగేసుకుని వెళ్ళిపోయావు. ఈరోజు టిఫిన్లు కావాలి, భోజనాలు కావాలి, కాఫీలు కావాలి, పిండాకుడు కావాలి, నా శార్థం కావాలి, దరిద్రం కావాలని చెప్పి వాళ్ళ వెనకాతలు తిరుగుతున్నావు. నువ్వేమైనా జీవిత రాజశేఖర్ అనుకున్నావేంటి? ఎక్కడికి వెళ్తే జఫాగడ్ అక్కడ వెనకాతల పల్లె పట్టుకుని వెళ్ళిపోయి టిఫినీలు పూరీలు భోజనాలు అని తిరుగుతున్నావు. బోకర్ముండా మళ్ళీ నిన్ను తిట్టకూడదు అనుకుంటాను, కానీ రోజు తిట్టాలి. ఇప్పుడు బాబు ఇందుకే జఫాగడ్తో ఆ షూటింగ్ తీసే మహానుభావులు ఎవరో ఒకసారి చేతులు ఎత్తున్నామా? ఆల్రెడీ వీడు సంకనాగిపోయి ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆడు ఇంతకుముందు ఏం చేశాడో అన్నీ చూడండి, అన్నీ సగంలోనే. కొబ్బరికాయలు బొక్క, ఏది ఓపెనింగ్కి, అరటిపళ్ళు బొక్క, పూలదండలు బొక్క, కెమెరాకి ఏవేవో తెస్తారు అవి బొక్క, మళ్ళీ డైలీ భోజనాలు బొక్క, మొత్తానికి బొక్కే తప్ప మీకు ఆ జఫాగడ్ వల్ల ₹1 ఉపయోగం ఉండదు. నేను ఉదయం షూటింగ్ అయింది బాగానే, రాత్రి తాగేసి పడుకుని పోయాడే కారులోనే. ఎరా జఫాగా వెళ్ళి పడుకుని పోయావు కదా కారులో, శుభ్రంగా తాగుముచ్చిన కొడక
నీకు మళ్ళీ అట షూటింగ్లు అంట పోలీస్ అంట నువ్వేమన్నా సాయి కుమార్కి బామ్మతి గడు అనుకున్నావుట్రా ఓ పోలీస్ డ్రెస్సు అయినా నీకు అలాంటి రోల్స్ సెట్ అవ్వవు కానీ కంగారు అడుగు ఫ్యాన్ రోడ్ జారిపోతుంది నడ్డేమో చూస్తే ఇంత రూపాయి ఇడ్లీలా తయారీ అయిపోయింది పెర్రలు అటో పెర్ర ఇటో పెర్ర తిండి లేదు పాడలేదు కదా బన్నులు అమ్ముతారు కదా 3 రూపాయల బన్నులు ఆ బన్నుల్లాగా ఉన్నాయి ఎంత దానికి మళ్ళీ ప్యాంటు షర్టు పోలీస్ డ్రెస్సు కిందన షూ మళ్ళీ ఒక డెక్కంగా ఎవరైతే వీడితో టైఅప్ అయ్యి సినిమా తీస్తున్నారో దయచేసి ఆపేయండి రో బాబోయ్ సంకన ఆగిపోతారు రోయ్ వస్తే పెంట నువ్వు ఎక్కడికి వెళ్ళినా పెంటే సేమ్ నీ పెంటే ఆడికి అంటుకుని మొత్తం ఇద్దరు సంకన ఆగిపోయారు ఇద్దరు కలిపి ఓకేనా వ్యూవర్స్ అందుకని వీడికి ఎవరు సపోర్ట్ చేయొద్దు షూటింగ్లు ఎక్కడ ఉన్నాయా అక్కడ భోజనాలు వాటికి వెళ్తూ ఉంటుంది ఇది బడేలు దయచేసి ఎవరు దీని మాటలు వినొద్దు అస్సలు దీన్ని పట్టించుకోవద్దు దీన్ని పిలవద్దు కూడా ఏమైనా ఇంకొకసారి కానీ మళ్ళీ ఇలా అన్నావంటే నీకు నిన్న చెప్పినట్టుగా కాకుండా ఈసారి ఇదిగో ఏమైనా సీతానగరం సంతపాలిందనా షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా నీట్గా చీరో మంచి డ్రెస్ వేసుకెళ్తారు నువ్వేమో 30 రూపాయల డ్రైవరు 50 రూపాయల టీషర్ట్ బార్పోట్ వేసుకుని వెళ్ళిపోయి అక్కడ షూటింగ్లో వాళ్ళందరినీ నేను అట్రాక్ట్ చేసుకుని అలా చేసుకుని ఏది ఎంత అనుకుని ముక్కు చూస్తే దరిద్రం తప్పుద్దంటే నీ స్పేర్ పార్ట్స్ అన్నీ చూపెడుతున్నావు అక్కడ దరిద్రంగా వెళ్ళి అక్కడ రోడ్డు మీద అడుక్కోవచ్చు కదా ఎందుకు షూటింగ్కి వెళ్ళి అక్కడ ఆల్ డిస్టర్బ్ చేయడం బాబు దయచేసి ఎవరైనా వినండి ఇది తినడానికి ఉండడానికి తప్ప ఎందుకు పనికిరాదు మళ్ళీ ఏమోని ఏదో చెప్తుంది మొన్న ఈ జఫాగడ్ గురించి ఏదో చెప్తున్నావు ఆడు ఎక్కడికి వెళ్తే నీకెందుకే బోకరేసు వాటితో పాటు వెళ్ళిపోయి ఇద్దరు కలిపి ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తున్నారు ఎవ్వరూ వెళ్ళి రానివ్వద్దు దయచేసి మీరు ఎంతసేపు వచ్చినా సరే మొత్తం సంకనాగిపోతారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓకేనా అలాగే బడేల్ ఇంకొకసారి పిచ్చి వీడియోలు కానీ పిచ్చి చేష్టలు కానీ నా మీద చేసిన అంటే పోలీసు వాళ్ళని చూసి పారిపోయారు అంటున్నావా ఆ సారోళ్ళు పిలిస్తే నిజంగా నేను వస్తాను నువ్వేం కంగారు వెళ్ళిపోక్కర్లేదు అడవుల్లోకి కొండల్లోకి మానవుల్లోకి ఏమి వెళ్ళలేదే పాపిష్టిదానా వాళ్ళు కానీ పిలిస్తే గౌరవంగా వస్తాను అయినా నీకు అంత సీన్ లేదని తెలుసు నువ్వు ఓవర్ యాక్టింగ్ దెబ్బకి ఇంక ఎక్కువ దెబ్బే ఉంటే మాత్రం నీకు గోబలు అడ్డుకుపోతే ముందే చెప్తున్నాను దయచేసి ఈరోజు టైం లేక అనుకోకుండా స్పీడ్గా చేయవలసి వచ్చింది వీడియో మరిన్ని మంచి వీడియోస్ ఇంకా ముందు తీస్తాను అయినా సరే ఈ శివపార్వతులని నీకు ఇష్టమైన శివపార్వతులు ఉన్నారు కదా వాళ్ళని కోరుకుంటున్నాను కంపల్సరీ నువ్వు సంక నాకి పోవాలి రోడ్డు మీద ముష్టెత్తుకోవాలి అని కోరుకుంటున్నాను కంపల్సరీ మరి జఫగా నువ్వు ఇప్పటికే ఆన్లైన్లో మోసం చేసి డూబ్ యాక్టింగ్లు అన్నీ చేస్తున్నావు ఇక నుంచి మళ్ళీ అలాంటి డూబ్ యాక్టింగ్లు చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అది వ్యూవర్స్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్ ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ ఫ్లోలో ఈ టెన్షన్లో మర్చిపోతున్నాను చాలా మటుకి మర్చిపోయాను నిన్న వీళ్ళ మీద తీసాను కదా వీడియో ఎవరు బోక్ ఫోరీస్ దానికి మళ్ళీ రేపు కంపల్సరీగా మంచి టైమింగ్ బట్టి మంచి వీడియో ఒకటి పెడతాను రేపు ఫ్రెష్గా ఉంటుంది అలాగే అందులో తిట్టమని ఇంకా చాలామంది పేర్లు చెప్పారు వాళ్ళ పేర్లు కూడా నేను అందులో మెన్షన్ చేసి మరి కంపల్సరీ క్లాస్ పీకుతాను ఇందులో అయితే డౌట్ ఉండదు మీరు కామెంట్స్ అవి బాగా పెట్టండి లైక్స్ పెట్టండి మధ్యలో అరే ఆతుపచ్చేయగలరా ఎవడో కామెంట్స్ శ్రీకాంత్ రెడ్డి గారికి బాగా దోలెక్కిపోయినట్టుంది కంగారు అడగరా బాబు నీకు టైం దగ్గరికి వస్తుంది ఓకే అలాగే ఓకే వర్స్ డిస్టర్బెన్స్గా ఉంది బాగా మళ్ళీ రేపు ఫ్రెష్గా వీడియో తీస్తాను వీడియోని లైక్ చేయండి కంపల్సరీ సిబిఎస్ క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వర్స్ బాయ్ థ్యాంక్ యూ